హాయ్, వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. హలో హలో హలో, నాను మీ జోగిని వచ్చాను. ఏటో ఈ మధ్య ఏ పని సరిగ్గా అవ్వట్లేదండి బాబు. మొన్నటికి మొన్న స్నానం చేస్తుంటే ట్యాంకులో నీళ్ళు అయిపోయినాయి సడన్గా. నిన్న ఇంట్లో కూకొని వెళ్ళే స్థానంలో సిల్లీ డిబేట్ చూస్తుంటే సడన్గా కరెంట్ పోనది. ఇందాక షూటింగ్ వస్తుంటే కారు ఆగిపోయింది. ఇవన్నీ చూస్తుంటే నాకు మా పక్కింటి గోపాలం కూడా దిష్టి తగిలిందేమో అని డౌట్. మా తెరకాస నేను అడిగి పవర్ఫుల్ తాయెత్తు కట్టించేసుకోవాలా. సరే ఇవన్నీ ఎప్పుడు ఉండే కానీ వదిలేద్దాం. ఈ వారం కూడా చాలా కితకితలు పెట్టే పొలిటికల్ తమాసాలు తీసుకొచ్చాను. అవి ఏంటో చూసేద్దాం. ముందుగా మరి హెడ్లైన్స్కి వెళ్ళిపోదాం. గల్లా పెట్టి ఖాళీగా ఉందంటున్న చంద్రబాబు. ఖాళీ ఖజానా, అప్పు కావాలంటే ఇచ్చేవాడు కూడా లేరు. కూటమి నాయకులపై అంబటి సెటైర్లు. దండం పెడతాం స్వామి, ప్రచారం కోసం క్యాండిల్ చేయమాకండి. డీసీఎం పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై పేర్నాని సెటైర్. చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది, ఈడి దిష్టి తగిలింది. 48 గంటల్లో గంజాయిని నిర్మూలిస్తామన్న పవన్ కు జడ సూటి ప్రశ్న. 18 నెలలైంది, ఏం పీకాడు? టీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఫైర్. నల్లి కుట్లోళ్ళు ఉంటారు, నల్లి కుట్టినట్టే కుట్టి మంత్రంలో దాచుకుంటారు. రేవంత్ రెడ్డికి కొత్త పేరు పెట్టిన కేటీఆర్. ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఈయన అవినీతి అనకొండ. పవన్ కళ్యాణ్ సినిమాలను ఆడనివ్వము అని కోమటిరెడ్డి వార్నింగ్. క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న తిరకాసు. ప్రపంచం మొత్తం టెక్నాలజీ అనకనే పరుగు పెడతా ఉంది. జేబులో చిల్లి గవ్వలేదు, నన్ను నమ్మి ఎవ్వరూ అప్పు ఇవ్వట్లేదు, ఇల్లు గడవడమే కష్టంగా ఉందా అంటూ తెగ బాధపడిపోతున్నారు సంపద సృష్టికర్త చంద్రబాబు గారు. నమస్కారం బాబు గారు. ఈ రోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే బాబు గారు కాస్త ఆగండి. అక్కడ ఎవరో రైతు ఏదో సమస్య గురించి అడుగుతున్నాడు, అదేంటో చూడండి సార్ పాపం. అదేమా నేను చూస్తానయా, నేను అన్ని చూస్తా. ఇదిగో బాబాయ్, సార్ చూస్తారంట, కూర్చో. రే అరే సార్ చెప్తున్నారు కదా. ఏ ఇనయ్యా ఇను. ఇదిగో సార్ కోపం తెప్పించొద్దు, చూస్తానన్నారు కదా, ఇంకేం అడగొద్దు అంతే. సార్ మీరు కంటిన్యూ చేయండి సార్. ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా. ఖజానా ఖాళీగా ఉందా? అయ్యో, ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అయినా అప్పులు చేస్తున్నారు కదా సార్ ఓ పక్కన. అప్పు కావాలంటే ఇచ్చేవాడు కూడా లేరు. అంటే మిమ్మల్ని ఎవ్వరు నమ్మడం లేదా? అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. మీరు సీఎం అయితే సంపద సృష్టిస్తానన్నారు, ఇప్పుడు అప్పు పుట్టడం లేదు, సిల్లి గవ్వలేదు అంటున్నారు. అప్పులు చేయడానికి సార్ మిమ్మల్ని జనాలు గెలిపించింది. మా ఆడబిడ్డలకు ఉచిత బస్సు, ఆ ఎక్కడికైనా వెళ్ళొచ్చు జల్సాగా. ఆ ఈ రోజు మీటింగ్లు మాత్రం రాలా మా మహిళా రైతులు. పాప ఇంట్లో పనులు ఉంటాయి కదా సార్, అందుకే రాలేదేమో. గొంతెమ్మ కోరికలు కోరేసి ఇంట్లో పడుకుంటే ఆకాశాన్ని తెమ్మంటే ఒకటేసారి తేలేం. అంటే చిన్నపిల్లలు నేర్పిస్తా ఉంటాం జాబిల్లి రావి అని. ఓ అలాంటి కోరికలు కోరితే చేరలేం గాని వాళ్ళు ఏం గుంతమ్మ కోరికలు కోరారు సార్? ఒక్క ఫోన్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. అవును, రేపు రాబోయే రోజులు నువ్వు ఏం తినాలో కూడా నేను ఏ అసిస్టెంట్ ఇస్తున్నా నీ ఆరోగ్యం కోసం. మేము ఏమి తినాలా కూడా మీరే చెప్తారా? అంటే రోజు హాస్టల్లో మెనూలాగా ఫోన్లో మెనూ పంపిస్తారా? అందులో చూసుకొని ఏం తినాలో తినే పరిస్థితికి వస్తారు మీరందరూ. ఫోన్కు మెనూ పంపించడం ఎందుకు సార్? అదేదో డైరెక్ట్ గా ఇంటికి పార్సిల్ పంపించేస్తే బాగుంటదేమో. ఓ వాళ్ళు ఆలోచించండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ లో ఎవరో ఆగంతకుడు సొరబడ్డాడు. పోలీసులు ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, అసలు ఎవరో ఆగంతకుడు? అంబటి రాంబాబు గారిని అడిగితే క్లియర్ గా చెప్పేస్తారు. నమస్కారం గురుగారు, ఎవరు సార్ ఆ ఆగంతకుడు? ఇది కామెడీ. ఏంటది? ఏంటిది కామెడీ? కామెడీనా? ఏటా కామెడీ? పవన్ కళ్యాణ్ గారి టూర్ లో ఒక అగంతకుడు ప్రవేశించాడు. వామ్మో, అతని వల్ల ప్రాణహాని ఉంది మా నాయకుడికి. దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలబ్బా? ప్రభుత్వం తీసుకోవాలి. అంటే ప్రభుత్వం ఫెయిల్యూరా? ప్రభుత్వం వాళ్ళదే కదండి. అంటే డిప్యూటీ సీఎం కి సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా నా ప్రశ్న. అటు తిప్పి ఇటు తిప్పి ప్రభుత్వాన్ని బలి ఇరికించేశారు కదా. వైసీపీ కార్యకర్త చొరబాటు అని పెట్టాడు ఒక టీవీలో. ఇంతకీ ఎవలత్తను?
వాడెవడో పాపం ఏదో రామరాజ సిన్హా అని ఒక వీడియో పెట్టాడు, చూసారా మీరు? ఏం చెప్పాడు ఆ వీడియోలో? అయ్యా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అండి, ఆయన చూడటానికి వెళ్తున్నాను. చూడటానికి వచ్చి వాళ్ళు చూసి భయపడతాడు, నాకు అర్థం కాలేదు. ఆ? ఏంటి అభిమానిని చూసి జడుచుకున్నారా? అయ్యో రామా, ఏమిటి మీ కంగారు, ఏమిటి మీ వ్యవహారం ఏంటి? వాళ్ళ వ్యవహారమే అంత సార్. జయసూర్య డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలి, వాడు అవినీతి పడు, అది ఇది డ్యామ్ డూమ్ టుష్క్ అన్నారు. చేశారా మరి? వాడికి అవార్డు ఇచ్చారు. వీణేమో డ్యామ్ డూమ్ టుష్క్ అన్నారు. అయ్యా నేను మీ అభిమాని అంటున్నాడు ఈయన. ఏంది ఈ కామెడీలు? నిజంగా కామెడీనే సార్, నవ్వాల ఏడాలి అర్థం కావట్లేదు. దండం పెడతాం స్వామి, ప్రచారం కోసం కామెడీలు చేయమాకండి. చెయ్యనివ్వండి సార్, ఎందుకు వద్దంటారు? వాళ్ళ కామెడీ చూసి కూసేపు నవ్వుకుంటారు ప్రజలు హ్యాపీగా. మా పార్టీకి ఒక జబ్బు ఉంది, ఆ జబ్బు తగ్గించే మందు కూడా నా దగ్గర ఉంది అని అంటున్నారు లోకేష్ బాబు గారు. నమస్కారం సార్. ఏంటి సార్ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు మీరు? యువకుడిని ఉత్సాహంతో కొంచెం స్పీడ్ ఎక్కువలే. ఈ వయసులో అలాగే అనిపిస్తుందిలేండి. మీరే చూస్తున్నారు, మన ముఖ్యమంత్రి గారి వయసు 70 సంవత్సరాలు అయి ఉండొచ్చు. అవును సార్, ఈ వయసులో కూడా చెట్టు కింద మీటింగ్లు ఎట్టి గంటల గంటలు స్పీచ్లు ఇస్తున్నారు సార్ నాన్నగారు. కానీ 25 సంవత్సరాలు కుర్రోడలాగా పరిగెడుతున్నారు. మీరు పరిగెత్తండి సార్. వేదిక మీద మేము ఎవరో ఆయన స్పీడ్ ఇంకా అందుకోలేకపోతున్నాం. ఎందుకని? ఆయన స్పీడే వేరు. అయ్యో ఎందుకు సార్ పాపం ఆయన అలా పరిగెత్తిస్తున్నారు? మన పార్టీలో ఒక జబ్బు ఉంది. ఏంటి సార్ ఆ జబ్బు? ఆ జబ్బు పేరేంటో తెలుసా? అదిగో అక్కడ ఎవరో చెప్తున్నారు, ఏనండి సార్. ఎవరో చెప్పారు, ఏంటమ్మా గట్టిగా చెప్పు. మీరే చెప్పండి సార్, మీ పార్టీకి ఉన్న ఆ రోగం ఏంటో. అలక. అలకా? అవునా కదా? ఆ జబ్బు లక్షణాలు ఏంటి సార్? మనకు నచ్చంది జరిగితే ఇంటికి వెళ్ళి పడుకుంటాం. మరి ఆ జబ్బు ఎలా తగ్గిస్తారు? ఏమన్నా మందు ఉందా మీ దగ్గర? అలక ఇంటికి వెళ్ళి పడుకుంటా ఎన్నంటే నా దగ్గర కుదరదు. ఒకవేళ ఇంట్లో పడుకుంటే ఏంటి చేస్తారు? బయటికి లాక్కుంటూ తీసుకొస్తాం మళ్ళీ. ఓహో, ఇంట్లో పడుకున్న వాళ్ళను బయటకు లాక్కు రావడమేనా ఆ జబ్బుకు ట్రీట్మెంట్? బాగుంది బాగుంది, ఇంకా చెప్పండి సార్. మనం డబుల్ ఇంజిన్ సర్కారుల గురించి మాట్లాడుతున్నాం. మరి మీదేం సర్కారు? కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. ట్రిపుల్ ఇంజిన్ కాదా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంజిన్ కౌంట్ చెయ్యరా? అయ్యో ఏడు సార్ మీరు. కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందని పవన్ కళ్యాణ్ ఏ హోదాలో చెప్పారు? మాంత్రికుడి హోదాలోనా, ఉప ముఖ్యమంత్రి హోదాలోనా అని ప్రశ్నిస్తున్నారు పేరు నానిగారు. నానిగారు, ఇంతకీ దిష్టి తగిలిందా లేదా? బ్లాక్ మ్యాజిక్ ఏమంటారు తెలుగులో? ఏమంటారండి? ఎవరిని? క్షుద్ర పూజలు చేసేవాడిని ఏమంటారు? నాకు తెలుదు సార్, మీరే చెప్పండి కూసింత. మాంత్రికుడా? కరెక్ట్, మాంత్రికుడనే అంటారు. అంటే ఈయన మాంత్రికుడు హోదాలో అన్నాడా? ఆయన మాంత్రికుడు కాదు సార్, ఉప ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్నాడా? ఏదో ఒక హోదా అన్నాడులేండి. కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందా లేదా ముందే విషయం చెప్పండి. వెంటనే కేరళ రాష్ట్రం నుంచి అయినా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి ఆ చెట్లని బతికించాలి. సైంటిస్టులు ఎందుకు సార్, డబ్బులు దండగా. ఎవరైనా మాంత్రికుని పిలిపించి దిష్టి తీయించేసి తాయెత్తులు కట్టేసి దిష్టి బొమ్మలు పెడితే సరిపోతుంది కదా. చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది ఈడి దిష్టి తగిలింది దిష్టిలు తగులుతీయా? అంటే అవన్నీ సొల్లు కబుర్లేనా మీ ఉద్దేశం? టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఇంకా ఈ చేతబడులు మంత్రాలు. డిప్యూటీ సీఎం దిష్టి మాటల మీద తెలంగాణ నాయకులు మండిపడిపోతున్నారు సార్. సినిమాటోగ్రఫీ మంత్రి ఏటన్నారో మీరు విన్నారా? నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. ఏంటండి అన్యాయం? ఏంటి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆడకపోతే ఆయన అభిమానులు ఊరుకుంటారా? అసలు ఇతను ఎందుకే బాబు, అసలు మామూలుగా మ్యాక్నీకి ఎత్తేస్తారా సినిమాని? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? జనమే చూడలేదయ్యా బాబు అని చెప్తుంటే. అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? మార్నింగ్ షో పడితే మ్యాక్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలు. అదేంటి సార్ అంత మాట అనేసినారు? రాష్ట్రంలో గంజాయి కుప్పలు తెప్పలుగా దొరుకుతుంటే ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అని నిలదీశారు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్, ఎలా ఉంది సార్ ఇప్పుడు రాష్ట్రంలో సిచ్యువేషన్? చిన్న వీడియో చూపించేసి చూపించండి. 48 గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కి మీరు అవకాశం ఇవ్వండి. 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం చేయకపోతే అడగండి, మీరు ఇవ్వరే? మీరు ఇప్పుడు చెప్పండి. సినిమా ఏదో ఒకటి ఉంది మధ్యకాలంలో మనం చూసాను. ఏ సినిమా సార్ అది? రాజేంద్ర ప్రసాద్ ఎంఎస్ నారాయణ మాట్లాడుకుంటూ ఉంటే అందులో బ్రహ్మానందం టక్మన్ వస్తాడు. బ్రహ్మానంద ఇతను ఎవరు అంటే అర్జును ఇతను దొంగ కదా అంటాడు. దొంగ అంటే నిమిషంలో దొరికిపోవటం వాడుకున్న స్పెషాలిటీ అంటాడు. అవునవునవును, నేను కూడా చూసాను బొమ్మ. అలాగే నిమిషంలో దొరికిపోవటం అబద్ధాలాడి
పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ. ఏంటి సార్ మీరు మాటికి పవన్ కళ్యాణ్ కొన్ని ఆడి పూసేసుకుంటారు? ఏం అబద్ధాలు చెప్పాడు ఆయన? 48 గంటల్లో పోలీసులకు ఆర్డర్లు ఇస్తే గంజాయి లేకుండా చేస్తానని చెప్పినటువంటి సొల్లు కబుర్లు, సోది కబుర్లు. ఏటి సొల్లు కబుర్లు సోది కబుర్లా కనిపిస్తున్నాయా మీకు? ఆయన మాట అంటే మాట తెలుసా మీకు? 18 నెలలు అయింది, ఏం పీకాడు అదేంటి సార్ అంత మాట అనేసినారు అని ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకి ఏదో ఒకటి చెప్తారులేండి. ఏం చేస్తున్నావా నువ్వు? ఏదో ఒకటి చేస్తున్నారు కదా. ఇంతకీ 48 గంటల డెడ్ లైన్ అయిపోయిందా? 48 గంటలు ఏంది? 48 గంటలు 18 నెలలు అయింది. నీకు 48 గంటలు అంటే నీకు 48 సంవత్సరాలా? ఎన్నికల ముందు గెలటం కోసం బోల్డెన్ పోసుకోలు కబుర్లు చెప్తారు. ఇప్పుడు అవన్నీ మీరు ఏరుకొచ్చి అదేది ఇదేది అని నిలదీసేస్తే పాప ఏడు చెప్తారండి వాళ్ళు. మా అక్కల జోలికొస్తే కళ్ళ కారం పొడి పోసి కొడతారని ప్రతిపక్ష నాయకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తలక మాసిన వాళ్ళకు ఓటేస్తే కాళ్ళలో కట్టెలు పెడతారని అన్నారు ఆయన. నమస్తే సార్, ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో? కుట్రలు చేసేటోడు ఉంటాడు, కాళ్ళలో కట్టెలు పెట్టేటోడు ఉంటాడు, నల్లి కుట్లోళ్ళు ఉంటారు. ఓహో, నల్లి కుట్టినట్టే కుట్టి మంచంలో దాచుకుంటారు. రాజకీయాలు అన్నప్పుడు అవన్నీ కామనే సార్. మా అక్కలు ఈడుండ్రు సార్, ముందు మాతో మాట్లాడండి సార్. మా అక్కలతో చేసేపు మాట్లాడుతానే, మీతో మళ్ళీ మాట్లాడతా. సరే, ముందు మీ అక్కలతోనే మాట్లాడండి. మిమ్మల్ని దెబ్బతీయనికి ఆటో వల్ల నా మీదకి పంచాయతీ తోలేరు. నేను చెప్పిన ఎవరికి చెప్పారు? ఆ కారు కూర్తో చెప్పినా వచ్చిన చెప్పిన. ఏంటి చెప్పారు? ఒరే నన్ను అంటే అన్నారు, దాన్ని మా అక్కల దగ్గరకు పోయారంటే బీపీ కట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని. అమ్మో, సాయంత్రం పూట దొరుకుతారంటే సలాకి కాసి వాత పెడతారు. ఓయమ్మో, జర ఎక్కువైందంటే కళ్ళల్లో కారం కూడా పెడతారు. ఓరి నాయనో, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సులో పోతే. అది సరే గాని ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎలాంటి వారిని సర్పంచులుగా ఎన్నుకోవాలో చెప్పండి సార్ ప్రజలకి. వస్తూనే ఉంటాడు ఎవడో ఒకటి సీకట్ల. ఆ? సీసాన్ని ఇస్తా అంటాడు, ఆఫ్ అని అంటాడు, ఫుల్ అని అంటాడు. అవును సార్, డబ్బులు కూడా పంచుతారు. నువ్వు ఒక్కసారి ఓటేస్తూ అంటే అక్క ఇక సంగతి చూడు అంటాడు. మరి ఎవరికి వెయ్యాలంటారు ఓటు? ఎవరికోనికి తలమాసిన కేసి ఈ ప్రభుత్వానికి కాళ్ళ కట్టబెట్టేటోని మీరు సర్పంచ్ చేస్తారంటే ఇవాళ ఊరు దెబ్బతింటది. బాగా చెప్పారు సార్. కానీ ఇప్పుడు ఎన్నికలంటేనే నోట్లు ఇచ్చి ఓట్లు కొండం అన్నట్టు తయారైంది కదా సార్ పరిస్థితి. ప్రభుత్వం ప్రకటించే ఆషాఢం సేల్ ఆఫర్లకు ఎగబడితే ఆ తర్వాత మీరే నష్టపోతారంటూ కంపెనీల వార్నర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారికి ఒక కొత్త పేరు కూడా పెట్టారు. నమస్కారం సార్ కేటీఆర్ గారు. ఏంటి సార్ విశేషాలు? కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల షాపూర్ ఈ ప్రాంతంలో ఉన్న ఈ పారిశ్రామిక వాడ, ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దశాబ్దాల కింద ఏర్పడ్డ పార్క్. ప్రభుత్వం ఏమంటుంది? ఏటంటుంది? 1,60,00,000 కడితే నీకు 50 కోట్ల నుంచి 75 కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా, అది తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో, వారు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇదేదో బాగా సౌకర్యం ఉన్నట్లుందే. ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం కాకపోతే మరి ఏంది? మరి మీరు ఏమి చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా. ఏంటి చెప్తారు? మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఒకవేళ డబ్బులు కట్టేసి తీసేసుకుంటే ఏం చేస్తారు మీరు? ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. వచ్చాక ఏం చేస్తారు? మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసేది కరెక్ట్ కాదంటారా? ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలవదు. ఆ మాత్రం తెలియకుండా రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడు సార్ ఆయన? ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు. మరి ఎవరు? ఈయన అవినీతి అనకొండా. అసలు ఆ పాలసీ డాక్యుమెంట్లు మీ చేతికి ఎలా వచ్చాయి అది చెప్పండి ముందు. ప్రభుత్వం గింగిరాలు పడుతుంది. ఇప్పుడు పాలసీ ఎట్లొచ్చింది బయటికి? అదే ఎలా వచ్చిందో చెప్పండి. ఎట్లొచ్చింది? నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ నిజాయితీ గల్లోడు గుండె ధైర్యం ఉన్నాడు బయటికి చెప్పిండు. తప్పే ఉందా ఆయన? అంటే ప్రభుత్వంలో కూడా ఎవరో కోవట్టు ఉన్నారన్నమాట. అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు నచ్చినది. వాళ్ళేమో డెవలప్మెంట్ అంటున్నారు, మీరేమో దోపిడీ అంటున్నారు. ప్రజలు ఏమంటారో మరి చూడాలి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని చిన్నపిల్లలకు దిష్టి తీసేస్తాం. అయితే ఇదే దిష్టి ఇప్పుడు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అగ్గి రాజేసింది. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయన సినిమాలు ఆడనివ్వం అని వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్కారం సార్, కోనసీమకు మీ దిష్టే తగిలిందంట,
మీరేటంటారు? తెలిసి తెలియకన మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో గానీ అన్ని తెలిసే మాట్లాడారు. కోనసీమ పచ్చదనం కారణంగానే రాష్ట్రం ఇడిపోయిందంట. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు. కోనసీమ కొబ్బరి చెట్లకు మీ దృష్టే తగిలి ఎండిపోయి అంట. మరి దానికి మీరేటంటారు? పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు ఆయన ఎందుకు చెప్పాలండి క్షమాపణలో? పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. చెప్పకపోతే ఏడు చేస్తారు. క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. దిస్ ఇస్ టూ మచ్ సార్. మీరెవరు సార్ ఆ మాట చెప్పడానికి? సినిమా ఆటోగ్రాఫర్ మినిస్టర్ గా నేను చెప్తున్నా ఈ మాట. హోయమ్మో ఓర్ నాయనో, ఈ ఎవరమంతా సోత్తుంటే కోనసీమ కొబ్బరి చెట్లకేమో గాని పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు దిష్టి తగిలేలాగా ఉంది. అదిగో అక్కడ కౌతు గారు ఉన్నారు, ఆవిడేమి చెప్తారో విందాం. నమస్తే మేడం, ఈ దిష్టి కోలేటండి? సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే. ఏమన్నారండి ఆయన? తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోని కోనసీమ పాడైందంటున్నారు. దానికి మరి మీరేటంటారు? మనం ఎన్నడూ దిష్టి పెట్టలే. మరి ఆ కొబ్బరి చెట్లు ఎలా ఎండిపోయాయి అంటారు? మేము తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కూడా పక్కోంది గుంజుకోవాలని చూడం. కొంతమందికి పక్కోళ్ళు బాగుంటే కళ్ళు మండుతాయి కదా మేడం. పక్కోడు బాగుంటే మా కళ్ళు మండాయి. సరే, మరి ఆ కొబ్బరి చెట్లు ఎందుకు ఎండిపోయాయి? మేం బాగుండాలని కోరుకుంటాం తప్పితే పక్కవాడు చెడిపోవడాలని ఎప్పుడు కోరుకోలేదు. ఏంటో పవన్ కళ్యాణ్ గారు ఏమో దిష్టి తగిలింది అంటారు, తెలంగాణ నాయకులు ఏమో దిష్టి పెట్టలేదు అంటారు. అసలు ఈ వ్యవహారం ఎలా తేలుతుందో మాకు అర్థం కావట్లేదు. అదిగో అక్కడ మంత్రి కందులు దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దిష్టి మాటలపై ఆయన కవర్ డ్రైవ్ చూద్దాం. నమస్కారం సార్. గాలికి పోయే కంపనం తలకు చుట్టుకున్నట్లు ఏడు సార్ ఈ దిష్టి గొడవ? చిన్నప్పుడు తల్లి సొంత బిడ్డకి అన్నం పెట్టి ఆ గిన్ని ఇలా తిప్పుతూ ఇరుగు దృష్టి పొరుగు దృష్టి నా దృష్టి కూడా తగలకూడదు అంటది తల్లి. అవును, అయితే అంత మాత్రం చేత తల్లి తను బిడ్డని దిష్టి పెడుతుందనా? అదంతా కాదు గాని కొబ్బరి చెట్లకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందా లేదా? కేవలం అలాగ ఒక మామూలు మాటగా, అది మన ఆచారంలో ఉన్నటువంటి మాటగా, ఒక సామెతగా చెప్పినటువంటి మాట తప్పితే. అలా అయితే ఏ ఒరిస్సా నాయకులతో, లేకపోతే ఏ జార్ఖండ్ నాయకులతో, వాళ్ళు కాకపోతే ఏ అస్సాం నాయకులతో దిష్టి తగిలిందని అనొచ్చు కదా. తెలంగాణ నాయకులదే అని ఎందుకు అన్నట్టు? ఆయనేం ప్రత్యేకంగా తెలంగాణను కించపరచాలని ఎప్పుడు మాట్లాడ్డాయినా. మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే మన మాండలికాల్లో ఆ మాట ఉంటది. ఏ మాట? మా దిష్టి తగలకూడదని మనం ఊరికే అంటాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తోసి తొయ్యక ఊరికే ఏదోటి మాట్లాడేశారు అని అంటారు మీరు, అంతే కదా? బిడ్డ మీద తల్లి దృష్టి పడకూడదు అనేటువంటి మాట చెప్పేటువంటి మాటగా అలా చెప్పడం తప్పితే దాన్ని వారిని కించపరచడానికి కాదు. ఏటో మీరు ఏటి మాట్లాడుతున్నారు, మాకేటి అర్థం కావట్లేదు. సర్లేండి కానివ్వండి. ఓ బ్రేకింగ్ న్యూస్ అందింది, అక్కడికి వెళ్ళి ఆ న్యూస్ అంతా కవర్ చేసి పంపిస్తానని ఇందాక మా తిరకాస్ మెసేజ్ పెట్టాడు. మరి తిరకాస్ ఎక్కడున్నాడో ఆ వార్త ఎట కనుక్కుందాం. తిరకాసానియా, 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 తిరకాసానియా. డిస్టర్బ్ చేయబాకనా? ఏం చేస్తున్నావు? కనిపించటంలా ప్రయోగాలు చేస్తా ఉంటా. వార్త తీసుకొస్తానని మెసేజ్ పెట్టి వాడి పారేసిన సామాన్లు ముందేసుకుని ప్రయోగాలు చేస్తూ కూర్చుంటావా? రోజు రోజుకి ఇలా తయారయ్యేంటి తిరకాసనియా? ముందు వార్త నా పట్టరా, ఆఫీస్ కన్నారా? ఇంకెందుకన్నా ఆఫీస్కి రావడమా? అంటే రిజైన్ చేస్తావు అన్నమాట? అబ్బా, రిజైన్ చేయడం కాదనా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉంటా. వర్క్ ఫ్రమ్ హోమా? ఇప్పుడు అదంతా ఏం అవసరం లేదు జోగన్న, మొత్తం ఇంట్లో కూర్చునే కథ నడిపిస్తా. ఏం మాట్లాడుతున్నావు? రిపోర్టర్ అంటే ఎక్కడ ఏం జరిగినా అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చెయ్యాలా? ఇంట్లో కూకొని చేస్తానంటే కుదరదు. టెక్నాలజీ వాడుకోవాలి జోగన్న. ప్రపంచం మొత్తం టెక్నాలజీ అనకనే పరుగు పెడతా ఉంది. అదంతా సరే గాని ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉందన్నా కదా, ఏంటో బ్రేకింగ్ న్యూస్? అవును జోగన్న, ఒక సెలబ్రిటీస్ అంట పెళ్ళైన మన్నాడే విడిపోయారంట. అవునా? చాలా ఇంట్రెస్టింగ్ వార్త. మరి ఇంకా వెళ్ళలేదే నువ్వు? ఈ ప్రయోగం కానీ సక్సెస్ అయితే చార్లీని పంపిద్దామని చూస్తా ఉన్నా. ప్రయోగం ఏంటి? చార్లీ ఏంటి? చార్లీ అంటే నేను తయారు చేసే డ్రోన్ జోగన్న. డ్రోన్ తయారు చేస్తున్నావా? ఎందుకు జోగన్న? ఇక నుంచి
ఎక్కడ ఏం జరిగినా రిపోర్టింగ్ కోసంగా ఈ డ్రోన్ పంపిస్తా. అదే మొత్తం షూట్ చేసి విజువల్స్ అన్ని తీసుకొని వచ్చేస్తుంది. రిపోర్టింగ్ కోసం డ్రోన్ పంపిస్తావా? అదేం చేస్తుందయ్యా అక్కడ? ఈ డ్రోన్ కి ఒక కెమెరా ఫిట్ చేస్తా, ఒక మైక్ కూడా అటాచ్ చేస్తాను జోగన్న. దానికి ఏముందనా, నేను ఇంట్లో నుంచి ఆ డ్రోన్ ని రిమోట్ తో ఆపరేట్ చేస్తా ఉంటా. వెరీ సింపుల్. మరి ఎవరినన్నా ఇంటర్వ్యూ చేయాలంటే ఏముందనా, ఆ డ్రోన్ ని ఆ మనిషి దగ్గరికి పంపించి నేను ఇక్కడి నుంచి ప్రశ్నలు అడుగుతా ఉంటా. వాటిని అతను అక్కడి నుంచే సమాధానాలు చెప్తాడు. ఇంకో తిరగసనియా, నీకు లీవ్ కావాలంటే ఇస్తాను. ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పి నా బుర్ర ఎందుకు తింటావన్నయ్యా? ఊరే టెక్నాలజీ వాడుకుందామన్నా అంటే ఎందుకట్లా అట్లా డిస్కరేజ్ చేస్తావా? అదంతా కుదరదు. ఎందుకు కుదరదు? పంటకి ఏ మొక్క మీద పురుగు ఉందో చూసి గురి చూసి ఆ పురుగు మీద పడేలా మందు కొట్టే డ్రోన్లు వస్తున్నాయంట. తెలుసా నీకా? ఎవరు చెప్పారు? నాకు తెలుసానా, నువ్వు రుజువులు అడుగుతావు, సాక్ష్యాలు అడుగుతావు, దస్తావేజులు అడుగుతావని. అదిగో ఒకసారి అటు చూడు. డ్రోన్ పెట్టి మందు కొడుతున్నారు, పురుగు మందు కొడుతున్నారు. నేనేమంటున్నానంటే డ్రోన్ లో కెమెరా పెట్టి ఎంత పురుగుందో ఏ మొక్కకుందో ఆ మొక్కలోనే పురుగు మందు కొట్టాల. అదే నా టార్గెట్. విన్నావు కదా, అందుకే నేను కూడా రిపోర్టింగ్ కోసరంగా ఒక డ్రోన్ తయారు చేస్తా ఉంటాను. నాకు బదులుగా అదే వెళ్తుంది, షూట్ చేసి తీసుకొస్తుంది. అంటే బాబు గారు మాటలు పట్టుకొని రిపోర్టింగ్కి వెళ్లకుండా ఇంట్లో డ్రోన్లు తయారు చేసుకుంటూ కూకుంటావా? బాగుంది, చాలా బాగుంది. ఎవరు మరి టెక్నాలజీ వాడుకోవాలి కదా జోగన్న. అయితే నేను డ్రోన్ కి ఓ లెటర్ ఇచ్చి నీకు పంపిస్తాను, తీసుకో. లెటరా? ఏముందన్నా లెటర్లా? ప్రమోషన్ లెటరా ఏంటదా? కాదు, నీ హూస్టింగ్ లెటర్. హూస్టింగా? ఎందుకనా? డ్రోన్ ఉన్నాక ఇంక నీతో పనే ఉంది. నువ్వు ఇంకా ఏదో పని ఏమన్నా చూసుకో, నేను ఆ డ్రోన్ తోనే పని చేయించుకుంటాను. ఈ జోగన్ ఎప్పుడూ అంతే. రిపోర్టింగ్ ఏమో కొత్తగా చేయాలా, అందరూ చేసినట్టుగా మనం చేయకూడదు అంటాడు. ఏదన్నా చేస్తే ఏమో నువ్వు ఎందుకు పోతావు, నువ్వు ఎందుకు చేస్తావు, రా ఆఫీస్కి అంటాడు. వస్తాం, ఏం చేస్తావు? తప్పద్దా? వస్తున్నానా? వారం వారం ఇదే గోల మా తిరకాసా నీతో. ఎవరన్నా ఏదన్నా అంటే చాలు, అదిగో పనంతా పక్కనెట్టేసి అందులో మునిగి తేలిపోతాడు. ఎలా బతుకుతాడో ఏటో. ఇయ్యండి ఈ వారం ముచ్చట్లు. మరిన్ని జామ్ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.